మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అదే విధంగా ఇవాళ సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఢిల్లీ నుండి ఈ ఎలక్షన్స్ ని పర్యవేక్షించడానికి రాజమండ్రి ఎలక్షన్స్ అదే విధంగా నర్సాపురం ఈ రెండు లోక్సభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల పనితీరుని పర్యవేక్షించడానికి వారు ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా గర్వపడేటువంటి విషయం, సంతోషపడేటువంటి విషయం ఏమిటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ స్థాపన దినం అని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించుకోవడం, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీస్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడ ఆవిష్కరించడం, ఇది నిజంగా శుభసూచకం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ, జిల్లాధ్యక్షులైనటువంటి దత్తు గారు ఉన్నారు, మరి ఢిల్లీ నుండి వచ్చినటువంటి పెద్దలు సిద్ధార్థనాథ్ సింగ్ గారు, చంద్రశేఖర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి, అదేవిధంగా జనసేన మరియు తెలుగుదేశంకి సంబంధించి కూడా ఇవాళ కూటమిగా ప్రజల ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలం ఆంధ్ర రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో, ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట. ఎందుకంటున్నామంటే, ఇళ్ల నిర్మాణం చూసినట్లయితే జగనన్న కాలనీలు అన్నారు, తక్కువ ధరకి భూసేకరణ చేయటం, ఎక్కువ ధర అక్కడ గవర్నమెంట్కి చూపించి డబ్బు తీసుకోవడం, చదును చేస్తున్నాం అని చెప్పి 300-400 కోట్లు వరకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి దానిలో అవినీతి చేయడం, మడ అడవులు కావచ్చు, లేకపోతే చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసే దిశగా ఉన్నది. కానీ నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలకు నిలబడినటువంటి అభ్యర్థులు కావచ్చు, 7 అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని సైతం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనేటువంటి కృత సంకల్పంతో ప్రజలు ఇవాళ ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ప్రజలకి మీ మాధ్యమంగా మేము తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలివిగాని వాగ్దానాలు ఏవైతే చేశారు, అంటే కాకినాడ రాజమండ్రిని మేము ట్విన్ సిటీ చేసేస్తామని, లేకపోతే ఏదో పాశ్చాత్య దేశాల్లాగా మేము డెవలప్ చేసేస్తామని చెప్పినటువంటి వారు కనీసం ఇక్కడ పర్యాటక రంగాన్ని కూడా సరిగ్గా ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ అలివిగాని వాగ్దానాలు చేసే దిశగా కాకుండా ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారానికి నేను కృతనిశ్చయంతో నేను పని చేస్తాను. అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను అని చెప్పి మాత్రమే మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. నాకు తోడుగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో, అటు జనసేన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా 2 జనసేన అభ్యర్థులు ఉన్నారు, మరి ఒకరు బీజేపీ తరఫున ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థులు కూడా ఉన్నారు. వారందరినీ కలుపుకుంటూ నేను ముందుకు వెళుతూ వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నేను నా శాయశక్తుల నా పరిధి మేరకు నేను కృషి చేస్తాను అని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా నా అదృష్టం ఏమిటంటే ఆదికవి నన్నయ్య పుట్టినటువంటి, అదేవిధంగా కందుకూరి వీరేశం పంతులు గారు, అదేవిధంగా మరి ప్రకాశం పంతులు గారు, వీరందరూ కూడా నడయాడినటువంటి పుణ్యభూమి ఇది. మా తండ్రి గారిని మరింతగా అభిమానించేటువంటి భూమి ఇది. ఇక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా హక్కున చేర్చుకుని ఆదరించేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఏ విధంగా ఇక్కడ గలగలా గోదావరి పక్కన పారుతూ ఉంటుందో అటువంటి నిశ్చలమైనటువంటి మనసుతో వచ్చిన వారందరినీ కూడా ఆదరించేటువంటి మంచి మనసు కలిగినటువంటి ప్రజలు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. మరి ఆ అయోధ్య రాముని అనుగ్రహంతో మా తండ్రి గారు, మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో నేను మీ ముందుకి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అన్న బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అనేటువంటి నమ్మకం మాత్రమే కాకుండా ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ మాధ్యమంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజల్ని కడుక్కుంటే తెలుస్తుందండి. మంచినీరు లేదు, త్రాగడానికి మంచినీరు లేదు. ఇందాక చెప్పాను కదా, ఇళ్ల నిర్మాణం ఏ రకంగా మందకొడిగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ అనుకున్నటువంటి రీతిలో ప్రజలకు మేము ఇళ్ళు కట్టిస్తాము. కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే ఆ 22 లక్షల ఇళ్లలో కేవలం 3.5 లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మాణం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి పేదలకి న్యాయం జరగలేదు అనేటువంటి విషయం మీకు తెలుసు. ఇందాక అన్నాను కదండి, మడభూముల పరిస్థితి ఏమిటి, మరి ఇక్కడ ఉన్నటువంటి చిత్తడి నేల మీరు చూపించి ఇక్కడ మేము ఇళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పడం ఏంటి? అదేవిధంగా మరి భూమి తక్కువ ధరకి 7 లక్షలు ఖరీదు చేసే భూమిని 45 లక్షలు అని చెప్పి చూపించడం ఏంటి? ఉదాహరణకి చెప్తున్నాను. అదేవిధంగా చదును చేస్తున్నానని చెప్పి 100 కోట్లు తీసుకోవటం ఏంటి? ఇవన్నీ మీరు అభివృద్ధి అని కనుక భావించినట్లయితే నేను చెప్పగలిగింది ఏమి లేదు. ఎవరిచ్చారు ఫ్లైఓవర్? ఎవరిచ్చారు ఫ్లైఓవర్? మీరు ప్రశ్న వేశారు, నేను దయచేసి అడుగుతున్నాను, ఎవరిచ్చారు ఫ్లైఓవర్? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో జరిగినటువంటి నిర్మాణం ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి అభివృద్ధి కాదండి. అందుకని మీకు వేశాను ప్రశ్న, ఎవరిచ్చారు అని. ఏది అట్లా కాదు కదండి, వచ్చిన తర్వాత దాన్ని పాస్ చేయటానికి సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు మీరు అభ్యర్థినిస్తారు, అభ్యర్థించిన 2 నిమిషం వచ్చేస్తుందా? దాని మీద సర్వేలు జరగాలి, అమౌంట్స్ వాటికి పక్కన పెట్టాలి, వాటికి అలాట్ చేయాలి, ఇవన్నీ జరుగుతాయి కదా. ఇవన్నీ సమయం తీసుకుంటుంది. అయిపోయింది కదా నిర్మాణం. నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరూ కూడా మనసులో నిలబెట్టుకుని అన్న అని చెప్పి పిలుచుకుంటూ నా వాడు అని చెప్పి భావిస్తారు. కనుక ఆడపడుచుగా మీ ముందుకు వచ్చానని చెప్పి నేను ఇందాకే చెప్పాను. అది ఏదైనా సరే అది మా కేంద్ర నాయకత్వం చూసుకునేటువంటి విషయం, మాకు సంబంధం. 2024 రాజమండ్రి నుంచి కేంద్రంలోని మంత్రి పదవి అని చెప్పారు. దాని మీద నేను కామెంట్ చేయనండి. ఇక్కడ మీ ప్రతినిధిగా ఆశీర్వదించండి అని అభ్యర్థించడానికి వచ్చాను. ఆశీర్వదిస్తారు, ఆ తర్వాత కేంద్ర నాయకత్వం. నేను అన్నాను కాదండి, నేను ఇప్పుడే చెప్పాను కదా, అలివి కాని వాగ్దానాలు నేను చెయ్యను. ఇక్కడ దట్ ఈస్ నాట్ సెకండరీ, దట్ ఈస్ ప్రైమరీ. It's a very happy occasion for us today, being our foundation day, BJP Stapna Divas, and in this Stapna Divas, BJP election office of Purandeshwari ji has also been opened, and since the office has been opened on Stapna Divas, it is a message, being an auspicious day, that the BJP along with our partners, alliance partners, TDP and Jan Sena, we are here to establish her on Stapna Divas permanently as a member of parliament in the coming 2024 new parliament in Delhi. అలివి గాని వాగ్దానాలు నేను చెయ్యను. డబుల్ ట్విన్ సిటీ అని అన్నారు, ఏమైంది? సో అలివి గాని వాగ్దానాలు చేయను. ప్రజాప్రతినిధుల్ని కలుపుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి There is no discussion now. Come and sit and then talk.